ఈ రోజు మా పిల్లలు స్కూల్ అయితే హాలిడే ఇచ్చారండి. స్టూడెంట్స్ బంద్ అంట. ఇంకా ఈ రోజు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి క్విక్ గా అయిపోయి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. సింపుల్ గా ఎలా చేసుకోవాలని చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. అది కూడా నార్మల్ రైస్ తోటి కుక్కర్ లో చేశానండి. ఇంకా కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో కొద్దిగా బటర్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లో గరం మసాలా, హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్ని వేసుకోవాలండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లో నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే దాంట్లోనే ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి యాడ్ చేసుకొని వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో 1 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. పుదీనా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది కూడా ఫ్రై అయ్యాక దీంట్లో మనం ఎన్ని గ్లాసులు రైస్ అయితే పెట్టుకుంటామో దానికి డబల్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా వేడయ్యాక దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కడిగి పెట్టుకున్న రైస్ ని వేసుకొని 3 విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ అదిరిపోయింది.